అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు ఫార్మర్ స్టాప్ ఛానల్. ఈ రోజు అయితే మనం బంగారుపేట కోళ్ళు, జాతి పుంజులు, ఆవులు, ఎద్దులు, గొర్రెల సంతకు అయితే వచ్చాము. గొర్రెలు మళ్ళీ మేకల సంత ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపిపోతున్నా. ఈ బంగారుపేట వచ్చి కర్ణాటక స్టేట్ కోలార్ డిస్టిక్ కార్పేట టౌన్లోనే జరుగుతుంది, మార్కెట్ యార్డ్లో. ఇంకా వెళ్దాం, డీటెయిల్స్ అయితే అడుగుదాం. ఇవేం కేజీల లెక్క? కేజీల లెక్క ఇవి? కేజీల లెక్క ఎట్లా కేజీ? కేజీ 500. ఇట్లయితే కేజీ 500 రూపాయలు చెప్తున్నారు. ఇక్కడైతే పిల్లలు కూడా దొరుకుతాయి మీకు కావాలంటే. ఇవి గిరిరాజా పిల్లలు, ఆ పక్క బాత పిల్లలంతా ఉన్నాయి. జాతి పుంజులు ఉన్నాయి ఆ పక్క. వెళ్దాము, చూపిస్తాను జాతి పుంజులు. ఇవంతా చూడొచ్చు పుంజులు అంతా. ఇవైతే మళ్ళీ అయితే రేట్లు అడుగుదాము. ఇవి జాతి పుంజులు, ఒక్కొక్కటి ఒక్కో జాతి అయితే ఉన్నది. చూడొచ్చు ఏం రేట్ చెప్తారు అని అయితే అడుగుదాము. జాతి పెట్టలు బ్రో, మీవే ఇవి? మీవే? ఏం రేట్ చెప్తారు? 7,500. ఇవి పెట్ట ఒకటి 2,500 చెప్తున్నారు పెట్ట. ఇది యాది బ్రీడు? చిలుకముక్క, చిలుముక్కు బ్రీడు. ఇది చిలుకముక్కు బ్రీడు. చూడొచ్చు ఇవి పెట్లు. ఇవి పుంజులు, పుంజులు వాళ్ళు కాదు అని చెప్తున్నారు. ఇవి పెట్లు చిలుకముక్కు 2,500 చెప్తున్నారు. అది ఫైనల్ రేట్ ఉండదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పుంజు ఉంది. ఏం రేట్ అని అడుగుదాము. నా మీదేనా పుంజు అన్న? ఏం రేట్ చెప్తున్నారు నా? 4,000 చెప్తున్నారు. బ్రీడ్ యావద్నా? జావా, కగర్ జావా బ్రీడ్ అంట. అంటే ఫైటింగ్ పర్పస్ ఇది. కగర్ జావా బ్రీడ్ అని చెప్తున్నారు, ఫైటింగ్ పర్పస్. ఇక్కడ చూడొచ్చు ఆర్లు కూడా వచ్చింది లేదు. నా దీని ఏజ్ ఎంత ఉండొచ్చునా? 7 నెలలు అని చెప్తున్నారు. 7 నెలలు పుంజు అని చెప్తున్నారు. చూడండి ఇక్కడ ఒక 2 అయితే ఉన్నాయి. మీవే ఇవి? నా ఏం రేట్ చెప్తారనా? 6,500 చెప్తాను. ఒకటా 2నా జత? నా ఇది ಯಾವ జాతన? ఇది చిలుకముక్క. ఈ చిలుకముక్క పుంజులు ఒక జత 6,500 చెప్తున్నారు. చూడొచ్చు చిలుకముక్కు. జత 6,500 లెక్క చెప్తున్నారు. అరే మళ్ళీ చూస్తుంది ఈ పక్కుండేది, ఈ పక్కుండే పుంజు. జాతి కోళ్ళు, జాతి పుంజులు సంత ప్రతి శుక్రవారం జరుగుతుంది ఇక్కడ సంత. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పుంజు ఉంది. గట్ట అయితే భారీగా దిగింది. మీదేనా అన్న? ఏం రేట్ చెప్తారనా? అదేం రేట్ చెప్తారు? 3,000 చెప్తున్నారు. శైలం బ్రీడు, అంటే ఫైటింగ్ పర్పస్. ఇది బ్రీడింగ్ పర్పస్ కూడా పనికొస్తుంది. గట్ట అయితే బాగుంది. నా ఎంత ఏజ్ అయింది అసలు దీనికి? చూడండి, ఇక్కడ ఒక పుంజు పెట్ట అయితే ఉన్నాయి. నా మీవేనా పుంజు? ఇదైతే శైలం బ్రీడు. ఇది ఎంత చెప్తా ఉన్నారు? 4,500 చెప్తున్నారు. చూడండి బాగా సూపర్గా అయితే ఉంది పుంజు. గట్ట అయితే బాగా దిగింది. ఇక్కడే చూడండి, ఇది బంగారుపేట మార్కెట్ యార్డ్లో జరుగుతుంది. ఇది కోళ్ళ సంత. చూడండి ఇక్కడ పిల్లలు కూడా దొరుకుతాయి, నాటి పిల్లలు. ఇవి గిరిరాజా పిల్లలు, ఇవి చీటీ కోళ్ళు. ఇవేమన్నా కొత్తగా ఉన్నాయి జుట్టుకోళ్ళు? అవి అవి వాటి పేరేమన్నా? ఫ్యాన్సీ కోళ్ళు. కొత్తగా ఉన్నాయి జుట్టుకోళ్ళు, ఫ్యాన్సీ కోళ్ళు అంట. అంటే స్టైల్కి సాక్కుండే కోళ్ళు. అన్న ఏం రేట్లు చెప్తారనా? అవేం రేట్ చెప్తారు? నాటివే? మైసూర్ నాటి. అవేం రేట్ చెప్తారనా? జత 400. ఇవి గిరిరాజా? గిరిరాజా 250 ఒక జత. ఇవి ఈ చీటీ కోళ్ళైనా 350, ఈ ఫ్యాన్సీ కోళ్ళైనా టర్కీ కోళ్ళు 900 ఒక జత.
అయితే చెప్తున్నారు ఈయన వాళ్ళది అన్న. మీరు వారం వేస్తారు అయితే వీళ్ళైతే శుక్రవారం ప్రతి వారం వేస్తారంట సంతకి. మీకు ఎవరికన్నా కావాలంటే ఇక్కడికి వచ్చి చూసి అయితే తీసుకోవచ్చు. పుంజులు కోళ్ళ సంత, భారీ సంత ఇది. అయితే కేజీల లెక్క బాతులు ఉన్నాయి. బ్రో ఏం రేట్ చెప్తారు బాతులు? 700 రూపాయలు జతనా? జత 700 రూపాయలు చెప్తున్నారు బాతులు. చూడండి బాతులు. ఇక్కడే నాటి కోళ్ళు కూడా దొరుకుతాయి కేజీలు. చూడండి తాళ్ళు ఆవులకి, గొర్రెలకి తాళ్ళు, మళ్ళీ శనగపారలు, మళ్ళీ ఇక్కడ బట్టలు కూడా అమ్ముతున్నారు. అక్కడ చూడొచ్చు అది ఆవుల సంత. అక్కడికైతే వెళ్దాము. బంగారుపేట ఆవులు దూళ్ళ సంత. ఎద్దులు కూడా భారీగా చేరినాయి. చూడండి ఆ పక్కంతా ఎద్దులు. వెళ్దాము, రేట్లు అయితే అడుగుదాము. ఇక్కడ ఒక హెచ్ఎఫ్ దూడు ఉంది అన్న. ఏం రేట్ చెప్తారు అన్న? 36 చెప్తాను. 36,000. ఏం పొల్లే? 37. ఏం పొల్లేమన్నా? ఇంకా పొల్ల అయితే లేదని చెప్తున్నారు. 37,000 చెప్తున్నారు. హెచ్ఎఫ్ మంచి బ్రీడెడ్ దూడలు అయితే దొరుకుతాయి ఇక్కడ. చూడండి బాగుంది దూడ. ఇక్కడే 2 చిన్న దూడలు అయితే ఉన్నాయి. ఈ జెర్సీ దూడలు. నా ఏం రేట్ చెప్తారనా? 20 చెప్తాను. 2నా 1? 2 షేర్ 25,000 చెప్తున్నారు. నువ్వు జెర్సీనా? జెర్సీ దూడలు చూడొచ్చు. ఇంకా కొంచెం బాగా సాకుంటే బాగా వస్తాయి ఆయన వాళ్ళవి. ఇది బంగారుపేట దూడల సంత. చూడండి ఇక్కడ కట్టేసినారు దూడ. ఇదైతే జెర్సీ. ఇది చూస్తుంది ఏమరా నన్ను తీస్తున్నామని ఫుల్గా పోసిస్తుంది ఈ నొమరేసుకొని. ఆవులు దూళ్ళు కొనుగోలు చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి అయితే తీసుకోండి. చూడండి ఇక్కడ ఒకటి ఉంది. ఇది ఓలిస్టన్ లెక్క వస్తుంది దూడ. అన్న ఏం రేట్ చెప్తారు ఇది? 23 చెప్తున్నారు. ఇది ఓలిస్టన్ లెక్క వస్తుంది దూడ. అదినా జెర్సీ? 26. ఇది 26,000 చెప్తున్నారు. అది ఫైనల్ రేట్ ఉండదు, తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి. చూడండి ఆయన వాళ్ళది. ఇది బంగారుపేట దూళ్ళు ఆవుల సంత. ఇక్కడ దూళ్ళు ఆవులంతా ఆ పక్క ఉన్నాయి. దూళ్ళు అయితే అడుగుతా ఉన్నాము. దూళ్ళు అయితే అడుగుదాము. ఇదేం రేట్ చెప్తారనా? 9,500 చెప్తా ఉన్నా. 9,500 చెప్తున్నారు. ఇది కొంచెం చిన్న దూడ. ఆవు పోతుంది. అది దూడే. ఇది కొంచెం పెద్ద దూడ హోలిస్టన్. నా ఏం చెప్తారు ఇది హోలిస్టన్? ఇది ఏం చెప్తా ఉన్నారు? 44,000 చెప్తున్నారు. హోలిస్టన్ దూడ ఇది. ఏం పొలమేమన్నా ఉందేనా? ఇంకా గ్యారెంటీ లేదు. ఇంజక్షన్ అయితే వేయించినారు, గ్యారెంటీ లేదు. ఇది ఆవుల సంత. ఆవులు ఇంకా దూళ్ళు ఉన్నాయి. ఓ బుల్, హెచ్ఎఫ్ బుల్ ఇది. 43,000. ఓ బుల్ కాదు ఆవే. 43,000 అయినంట. హెచ్ఎఫ్ ఆవు. ఆవా ఎద్దా. అంత తీసి కెట్టేసి ఆయనది. ఆయన అయితే ఇస్తా ఉండలేదు. ఇది ఆవు కాదు, ఎద్దు కాదు. ఇది కొజ్జా ఆవు అంటున్నారు. చూడండి పొదుగు అయితే లేదు. ఏమో లైట్గా అయితే ఉంది కానీ భారీగా ఉంది. అయితే వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా ఎద్దని, ఇట్లా ఆవుని. దూళ్ళు ఆవులు
ఓలిస్టన్ ఆవు. నా ఏం రేట్ చెప్తారన్నా? 44. పాలా? పాలు 6 నెలల పొలం ఉంది అని చెప్తున్నారు. పాలు ఉంది అని చెప్తున్నారు. 44,000. నా పాలు ఎన్ని ఉందా? 5 ఉంది. పాలు 5 ఉంది అని చెప్తున్నారు. 6 నెలల పొలము, 5 పాలు అని చెప్తున్నారు ఆయన వాళ్ళది. ఇది బంగారుపేట సంతలో ఆవులు బాగున్నాయి. ఆవులు ఇంత పాల ఆవులు, సూడు ఆవులు కూడా ఉన్నాయి. చూడండి ఇక్కడ ఒక ఆవు అయితే ఉంది, ఆవు దూడ. ఆయన అడుగుదాము. నా ఏం రేట్ చెప్తా ఉన్నారు? ఇది 50. పాలు 5 ఉంది. 50,000 చెప్తున్నారు. పాలు 5 లీటర్లు ఉంది అని చెప్తున్నారు. ఆయన్నేమో విచిత్రంగా చూస్తున్నారు, ఏమరా ఇట్లా అడుగుతున్నారు అని. ఓకే, అది నార్మల్. చూడండి ఇక్కడ 2 ఉన్నాయి. ఇవి పాలవులే అనుకుంటున్నా. నా ఏం రేట్ చెప్తారన్నా? 37.5. పాలా? నా పాలు ఎన్ని ఉందా? దినం 10 లీటర్లు ఉంది. 37.5,000 చెప్తున్నారు. ఒక దినంకి 10 లీటర్ల పాలు ఉంది అని చెప్తున్నారు. ఆవులు కొనుగోలు చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా మొత్తం చూసి అయితే తీసుకోండి, అర్జెంట్ పడకండి. చూడండి పొదుగు ఇక్కడ జెర్సీ ఒకటి ఉంది. ఆ పక్క దూళ్ళు అయితే మంచి ఎక్సలెంట్ దూళ్ళు అయితే వస్తాయి. దూళ్ళు అడుగుదాము. చూడండి ఇక్కడ ఒక ఆవు ఉంది, కొంచెం నాటి రకం ఉంది. నా ఏం రేట్ చెప్తారన్నా? ఇది 40,000 చెప్తున్నారు. పాలా? పాలు ఎంత ఉందా? 9 లీటర్ పాలు, 2 పూటలు. 2 పూటలకి 9 లీటర్ల పాలు. 2 పూటలకి 9 లీటర్ల పాలు ఉంది అని చెప్తున్నారు. నా పొలము 5 నెలలకు పడింది. పొలము 5 నెలలకు పడింది అని చెప్తున్నారు. చెక్ చేసుకొని దుడ్డి నేనైతే చెప్తున్నారు. అంటే రైతు గ్యారెంటీ ఉంది కాబట్టి అది చెప్తున్నారు. చెప్పారైతే ఫైనల్ అయితే ఉండదు, తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి. చూడండి ఇక్కడ ఒక ఆవు ఉంది. ఇది 2వ తాకట్లుంది. నా ఏం రేట్ చెప్తారన్నా? 32. పాలా? నా పాలు ఎన్ని ఉందా? 3 లీటర్ పాలు, 2 పళ్ళు. ఫస్ట్ తినండి. 2 పళ్ళు అంట. 32,000 చెప్తున్నారు. 3 లీటర్ల పాలు ఉంది అని చెప్తున్నారు. ఇదే పోస్ట్ యాక్టివేషన్ అని కూడా చెప్తున్నారు. చూడండి ఆవులు అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇక్కడ హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయి. ఏం రేట్ చెప్తారో అని అయితే అడుగుదాము. నా ఏం రేట్ చెప్తారన్నా? ఇది 50,000 చెప్తున్నారు. నా పాలా? నా ఎన్ని ఉందా పాలు? 5 లీటర్లు. పూటకి 5 లీటర్లు ఉంది అని చెప్తాను. అది 7 లీటర్లు. అదేం రేట్ చెప్తారన్నా? 60. అది 7 లీటర్లు ఉంది, 60,000 చెప్తున్నారు. ఇది 5 లీటర్లు ఉంది, 10,000 చెప్తున్నారు. ఆవులు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. బంగారుపేట ఆవుల సంత ఇది. ఆవులు, దూళ్ళు, ఎద్దుల సంత. ఎద్దులు అయితే ఉన్నాయి. చూడండి ఆవులు, కొన్ని తావులు వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. ఇది దూళ్ళు, హెవీ దూళ్ళ సంత. ప్రతి శుక్రవారం జరుగుతుంది ఇక్కడ సంత. ఒకటి ఉంది బుజ్జి, తొంభగా పనుకోంది. నా ఏం రేట్ చెప్తారన్నా? 65. ఇదా 65,000 చెప్తున్నారు. పాలనా? ఎంత ఉంది పాలు? పాలు 7-8 ఉంది. ఇది ఎన్నో అవుతుందా? 3 వస్తువులు 3rd యాక్టివేషన్ అని చెప్తున్నారు. అదినా 70 నింపాది 70 చెప్తున్నారు. అది ఓలిస్టాను 2 వస్తువులు అంట. నా ఫస్ట్ ఇదికి ఎంత పిండిందా పాలు? 8-9 రావచ్చు అని చెప్తున్నారు. పోలిస్టాను. ఇది బంగారుపేట సంత. ప్రతి శుక్రవారం ఇట్లే చేస్తుంది అన్న. కొంచెం తక్కువ సంత. నాటి ఆవులు, ఎద్దులు చేరినాయి బాగా. నాటి ఆవులు, ఎద్దులు అయితే బాగా చేరినాయి అని చెప్తున్నారు. చూడండి ఇది ఓలిస్టాను నింపో. ఇది పడ్డ పుష్టిత. ఏం రేట్ చెప్తారో అని అయితే అడుగుదాము. ఎద్దులు
ఎద్దులు వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ఆవు ఒకటి ఏం రేట్ చెప్తారో అడుగుదాము. ఓహో కొంచెం హుషారుగా అయితే ఉండాలి, కుమ్మేస్తాయి. నా ఏం రేట్ చెప్తారు నా ఇది ఆవు? ఇది ఆవు ఏం రేట్ చెప్తారు? 48 చెప్తున్నారు ఈ ఆవు రేటు. అదినా ఆ ఆవు 55. ఓప్ప ఇది 55,000 చెప్తున్నారు. ఇది ఆవే ఉంటుంది. బ్రో ఏం రేట్ చెప్తారు? ఇది ఎద్దు ఆవా? ఎద్దు సీమ్ ఎద్దు. ఏం రేట్ చెప్తారు? 50,000 చెప్తున్నారు. సీమ్ ఎద్దు ఇది. పొల్లు ఏముంది? 4 పళ్ళు సీమ్ ఎద్దు 50,000 చెప్తున్నారు. ఇది ఆ పిల్లగాంది. ఇంకా ఇక్కడ చూడొచ్చు అంతా సీమ్ ఎద్దులు ఉన్నాయి, కానీ వెళ్ళడానికే భయం అవుతుంది. వ్యాపారం చేస్తున్నారు. చూడండి ఇవంతా సీమ్ ఎద్దులు. ఆవు 50,000 చెప్తున్నారు. చూడండి వాళ్ళు 50,000 లోపల అడుగుతున్నారు. చూడొచ్చు చెవులు మేకపోతలు అయితే ఉన్నాయి. 45 45,000 చెప్తున్నారు. నా ఎంత 45,000? ఒకటి 45,000 చెప్తున్నారు. చెవులు మేకల పోత చూడండి. ఇది బ్రీటల్ బ్రీడ్. ఇది బ్రీటల్ బ్రీడ్. నా పొల్లేం నేను ఇది 45,000 చెప్తున్నారు. అది మీదే కాపకునేది? ఇంట్లో ఉందా? ఇదైతే బ్రీటల్ బ్రీడ్. 1,45,000 చెప్తున్నారు. ఇక్కడ ఒక చెవులు మేక పోత అయితే ఉంది. నా ఏం రేట్ చెప్తారనా? 20,000 20,000 చెప్తున్నారు. చెవులు మేకపోతు. ఇది బంగారుపేట గొర్రెలు మేకల సంత. పటేళ్ళు అయితే భారీగా వచ్చినాయి. చూడండి ఇంకా ఇక్కడున్న చెవులు మేకలు. ఇవి చిన్న పిల్లలు. నా ఏం రేట్ చెప్తారు ఇవి పిల్లలు? 2 మరకలు. నా ఏం రేట్ చెప్తారు నా ఇవి? 30,000 జత 30,000 చెప్తున్నా. పోతులు 35,000 చెప్తున్నారు. ఇదైతే 30,000 చెప్తున్నారు జత. ఇదొక మేకది అదొక మేకదా? ఇవి వేరే మేకవి అవి వేరే మేకవి అని చెప్తున్నారు. ఇక్కడ మన నాటి పిల్లలు అయితే ఉన్నాయి, మేక పిల్లలు. నా ఏం రేట్ చెప్తారు నా ఇవి? 12 ఒకటే అలా 2 షేర్ 12,000 చెప్తున్నారు. నాటి మేక పోతల మరకలేవే మరకలు, నాటి మరకలు. ఇవి బాగా కొమ్ములు తిరిగిండే పోతులు, కొమ్ములు తిరిగిండే పటేళ్ళు. మీవా? ఏం రేట్ చెప్తారు పిల్ల? 29 అంటే సైజ్ బట్టి రేట్లా లేదా యావదన్నా ఎత్తుకొని 29? సైజ్ బట్టి రేట్లు. 29,000 చెప్తున్నారు ఒక పిల్ల. ఒక పిల్ల ఎన్ని కేజీలు రావచ్చు ఇప్పుడు లైవ్ వెయిట్? 70 కేజెస్ వస్తుంది. ఒక పిల్ల 70 కేజెస్ రావచ్చు లైవ్ వెయిట్ అని చెప్తున్నారు. బ్రో మీది ఆ ఊరు? కుప్పంతో ఇంకా వేసుకొని వచ్చారా ఇక్కడికి? ఇదైతే కుప్పం అంట. కుప్పంతో ఇంకా వేసుకొని వచ్చారు అని చెప్తున్నారు. పటేళ్ళు అయితే హెవీగా ఉన్నాయి, భారీ పటేళ్ళు. కొమ్ములు అయితే బాగా తిరిగినాయి. వీళ్ళది కుప్పంతో ఇంకా వచ్చాము అని చెప్తున్నారు. వెళ్దాము. పళ్ళు ఏమన్నా వేసినాయా? పళ్ళు 4 పళ్ళు 2 పళ్ళు 6 పళ్ళు ఉన్నాయి. అంతా 4 పళ్ళు 2 పళ్ళు పటేళ్ళు ఉన్నాయి అని చెప్తున్నారు. వాన పడింది, దీనికి కొంచెం జారుతుంది. చూడండి ఇక్కడైతే ఒక మంద అయితే ఉంది, అంతా పటేళ్ళ మంద. నా ఏం రేట్ చెప్తారు నా ఇవి? 25 1
1,25,000 ಲೆಕ್ಕ చెప్తున్నారు. ಅಂದರೆ ಯಾವುದಾದ್ರೂ ಹಿಡ್ಕೊಂಡ್ರೆ 25 ಇಲ್ಲ ಮರಿಗಳು కొద్ది మరి ಒಂದೊಂದು ఒక్కొక్క అంటే పిల్లల సైజులు బట్టి రేట్లు అయితే ఉంటాయి. చూడండి ఇవి పిల్లల సంత. ఇక్కడ చెవుల మేక పోత అయితేనే ఉంది. నా ఏం రేట్ చెప్తారు ఇది పోతో? 36,000 చెప్తున్నారు. అయితే సోలపిగా అయితే ఉన్నాయి పిల్లలు, గొర్రెపట్టేళ్ళు. నా ఏం రేట్ చెప్తారు? 35, 36, 38 సైజులు బట్టి రేట్లు ఉంటాయి అని చెప్తున్నారు. ఇవి నాటి పిల్లలు అంటారు, అవేనా ఇవి? అమిగాడో పిల్లలు, అమిగాడో పిల్లలు ఇవి. ఎంత వెయిట్ రావస్తున్నాయి ఇప్పుడు? ఇంకా ఇంత వస్తాయి మేపితే. ఇక ఇప్పుడు ఎంత రావచ్చు వెయిట్? ఇప్పుడు ఒక 50-55 60 కేజీలు వస్తాయని చెప్తున్నారు. ఇవి అమిగాడో జాతి గొర్రెపట్టేళ్ళు. మీరు యాడ్ ఇంకా వచ్చినారనా? నాగలాపురం అంటే మీరు షెడ్లో మేపుతా ఉండేదా? సరే అన్న. పిల్లలు అయితే బాగున్నాయి, చూడొచ్చు. కన్నడలో ఒక సాంగ్ అయితే ఉంది, టగరు బంత్ టగరు అట్లున్నాయి, సూపర్గా ఉన్నాయి. అక్కడైతే చెవులు మేక అయితే ఒకటి ఉంది. నా ఏం రేట్ చెప్తారనా? 38 చెప్తున్నారు. చూడొచ్చు చెవు ఫుల్. ఇది పోతా మరక అంటే ఫీమేల్. ఇక్కడ ఒకటి ఉంది పెద్దది. ఇది నా ఏం రేట్ చెప్తారు? ఇది ಎಷ್ಟು 40,000 చెప్తున్నారు. పోతు 40,000 చెప్తున్నారు. పోతు ఇది చోల్ మేక పోతు. బంగారుపేట సంతలో భారీగా అయితే చేరుతాయి ఇక్కడ పిల్లలు. చోల్ మేక పోతులు, మరకలు అంతా దొరుకుతాయి. చిన్న పిల్లలు కూడా దొరుకుతాయి. చూడండి ఇక్కడ ఉన్నాయి చెవులు మేక పోతుంది. నా ఏం రేట్ చెప్తారు? నా ఇది 40,000 చెప్తున్నారు. పంపిస్తుంది. ఫుల్ ఆటగాడు మాదిరి ఉంది ఇది. అదేం దాన్ని ఇడలేదు అని, అది దాన్ని ఇడలేదు అని అప్పరిస్తుంది అది. ఇక్కడ మరక పిల్లలు అయితే ఉన్నాయి, ఆ మరక పిల్లల పైకి అయితే అప్పరిస్తుంది.